అక్టోబర్ 25వ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతాదత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర వివరాల కొరకు సంప్రదించండి. అలాగే కొంతమంది నన్ను ఈ మధ్య ఒకటి అడుగుతున్నారు, ముందు అమ్మవారిని దర్శించుకోవాలా లేకపోతే స్వామివారిని దర్శించిన తర్వాత అలమేల మంగాపురం రావాలా? చాలా మంది ప్రశ్న ఇది. చాలా మంది తిరుమల ప్రయాణం అవుతున్నారంటే మొట్టమొదటిగా వచ్చే ముందు సందేహం తిరుచానూరు వెళ్ళాలా, ఏంటంటే ముందు అక్కడది అది ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేయొచ్చు తల్లి. ఇలాగే ముందు అమ్మవారిని దర్శించుకోవాలని ఎక్కడా లేదు, ముందు అక్కడికి వెళ్ళాలని ఎవరి వీలుని బట్టి స్వామివారిని దర్శించుకుని తర్వాత అమ్మవారిని దర్శించుకోవచ్చు. నేను ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, సపోజ్ మనం చాలా మంది ఈ రోజుల్లో ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళు, సంవత్సరానికి 2 సార్లు వెళ్ళేవాళ్ళు చాలా మంది చూస్తాం. అవును. 1-2 సార్లు వెళ్ళేవాళ్ళు, వెళ్తారు. సంవత్సరానికి 1 సార్లు వెళ్ళేవాళ్ళు. సో ఇలా వెళ్తున్న వాళ్ళల్లో నీకు ఏదన్నా ఒక్కోసారి వీలు కుదరక అసలు అమ్మవారి దర్శనానికి వెళ్ళలేదు అనుకో, వీళ్ళు చాలా బాధ పడిపోతున్నారు. ఒక ఆవిడ ఈ మధ్య నాకు ఫోన్ చేసి, ఏమండి నేను కిందసారి వెళ్ళినప్పుడు నాకు కుదరలేదు, తిరుపతి వెళ్ళి వచ్చేసాను, అమ్మవారిని మాత్రం దర్శించుకోలేకపోయాను. ఈ మిగతా ఫ్యామిలీ ఎంతో మంది 20 మందితో వెళ్ళాం, వాళ్ళందరూ ఆ రోజు కంగారు పడిపోయి ట్రైన్ ఎక్కేద్దాం అన్నారు. చాలా రష్ ఉంది. మేము వెళ్తే అక్కడ మాకు ఎందుకంటే తిరుచానూరు ఆలయంలో చాలా రష్ ఉంటుంది. చాలా రష్ చాలా రష్ ఉంటుంది. నీకు పైన ఏంటంటే ఏదైనా ఒక ప్లాంట్ గా వెళ్తాం, కింద నీకు ఒక్కసారి చూస్తే 2-3 గంటల దాకా లోపలికి బయటకు రాలేం. మళ్ళీ 4:30 ట్రైన్ ఏదో ఉంటుంది, మళ్ళీ అప్పుడు కష్టం అయిపోయి బయట నుంచి నమస్కారం పెట్టుకొచ్చేస్తారు. అసలు ఒక్కోసారి వెళ్ళరు. సో వెళ్ళకపోయినా ఆ తల్లి ఏమీ అనుకోదు. ఆ తల్లి ఎంతో కరుణామయురాలు. అసలు మనం ఎప్పుడో అంతమంది దర్శించుకుంటాం కాబట్టి ఈసారి వెళ్ళినప్పుడు వీళ్ళు ముందుగా ప్లాన్ చేసి దర్శించుకోండి. అంతేగాని చెప్తాను కదమ్మా, నేను ఎప్పుడూ నమ్మేది ఇదే, మనం ధర్మంగా ఉన్నప్పుడు మనకి ఏదన్నా వీలు కుదరకపోతే అయ్యో వీడు రాలేదే అని చెప్పి ఆయన ఏమనుకోడు, రాలేకపోయింది. ఎందుకంటే మనకున్న పరిమితులు మనం ఇప్పుడు 20-30 మందితో వెళ్తున్నప్పుడు అలా వాళ్ళ 20 మందిని ఆపేసి లేదు వెళ్ళాల్సింది పట్టుదల పట్టి చేయలేం కదా మనం. అది అటువంటివన్నీ భగవంతుడు అర్థం చేసుకుంటాడు చక్కగా. అందుకని మీరు వెళ్ళినప్పుడు ప్రతిసారి కుదరకపోయినా, అంటే కొంతమంది ఏం చేస్తున్నారు, నానా యాత్ర పడిపోయి పైకి వెళ్ళి కింద ఇంకో గంటే టైం ఉంటుంది, ఈ గంటలో ఉరుకులు ఎత్తేసి ఏదో వెళ్ళిపోయి నమస్కారం పెట్టుకొచ్చేసేయాలి. సో అసలు భగవంతుడి దగ్గరికి వెళ్ళేదే మన ప్రశాంతత కోసం, అవునా? ఈ ప్రశాంతత కోల్పోయి వీళ్ళు నడిచి వాళ్ళు నడిచి వెళ్ళి నీ వల్ల లేట్ అయిపోతుంది, మేము వల్ల లేట్ అయిపోతుందని ఉరుకులు పరుగులో హడావిడి పడిపోయి వీళ్ళని వాళ్ళు తోసేసి ఏదో దర్శనం చేసి బయటపడిపోదాం అనుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు కదా. దాని బదులు మనసులోనే నమస్కరించుకుంటే ప్రశాంతంగా నీ ట్రైన్ కింద కూర్చొని నమస్కారం పెట్టుకో తల్లికి, తల్లి రాలేకపోయాను ఈ క్షమించి ఈసారి వస్తానని ప్రస్ఫూర్తిగా నమస్కారం పెట్టి చక్కగా అనుగ్రహిస్తుంది ఆవిడ. ఎక్కడ ఉండదు. కొన్నిసార్లు తిరుపతి వెళ్ళినా కూడా పైకి కొండపైకి కూడా వెళ్ళలేకపోవచ్చు. అవును, ఒకసారి కొంతమందికి ఏమవుతుంది, అసలు కొండకి వెళ్ళిన తర్వాత సడన్ గా వాళ్ళకి ఏదో దురదృష్టకర వార్త రావటము, వెళ్లాల్సిన వీలు కుదరకపోవచ్చు, అది ఏదో అడ్డం రావటంతో ఆలయంలోకి వెళ్ళే ఇదే రాకపోవచ్చు. అప్పుడు ఏం చేయొచ్చు, వాళ్ళు బయట నుంచి గోపురానికి నమస్కారం పెట్టినా, స్వామివారి ఆలయం గోపురం బయట నుంచి నమస్కారం పెట్టినా, లోపల మూర్తికి నమస్కారం పెట్టినంత ఫలితం లభిస్తుంది. అంటే తిరుమలలో కొండ మీద స్వామి అన్ని చోట్ల ప్రతి రాయి ప్రతి శిలలో ఆయన రూపమే ఉందంటారు, ఆయన అంశతోనే ఉంటాయంటారు. అలాగే మనం అంటామే కొండ మీద ఉండే వృక్షాలన్నీ కూడా మహర్షుల స్వరూపాలే అని ఉంటాం. అసలు ఆయనే అని చోట్ల తిరుగుతుంటాడు. ఆయన కొండ మీద ఆయన లేని ప్రదేశం లేదనమాట. సో ఒకవేళ ఎవరన్నా అలా వెళ్ళినప్పుడు దురదృష్టం కొద్దీ, అంటే వాళ్ళకి మామూలుగా రష్ ఎక్కువ ఉండో వెళ్ళలేక దర్శనానికి వెళ్ళకపోయినా, ఇలా ఏదన్నా అవంతరాల వల్ల గబుక్కుని దర్శనానికి వెళ్ళే కుదరకపోయినా పాపం ఎటువంటి నిరాశ పొందక్కర్లేదు. చక్కగా మీరు ఒక్కసారి బయట నుంచే స్వామివారి ఆలయానికి నమస్కారం పెట్టుకోండి. ఇంకా ఏమాత్రం మీరున్న ఓపిక ఉన్నవాళ్ళు ఆలయం మాడవీధిలో చక్కగా ప్రదర్శన చేయండి. మీకు లోపల ప్రదర్శన అనేది చాలా కష్టం, కుదరదు. అండ్ ఒకప్పటికి ఇప్పటికి ఇంకా కష్టం. ఇంతకుముందు పొర్లుదళాలను చేసేవాళ్ళు, ఇప్పుడు ఇంతకుముందు చాలా తేలిక ఉండేది. ఇప్పుడు పొర్లుదళాలు కూడా రోజు వాళ్ళకి ఆడవాళ్ళకి స్త్రీలకి 350, పురుషులకు 350 ఇస్తున్నారు. దానికి ముందు టికెట్లు చాలా కష్టం. మహిళలు చేయొచ్చు, చేస్తారు, రోజు చేస్తారు. రోజు తెల్లవారుజామునే ఒక 20 ఏళ్ళ క్రితం ఎలా ఉండేదంటేనమ్మా, అప్పుడు ఇంత రష్ ఇవన్నీ ఉండేవి కాదు కాబట్టి తెల్లవారుజామునే వెళ్ళి ఆ 2 గంటలప్పుడు చల్లు అనమాట, వెళ్ళి పుష్కరంలో మొత్తం స్నానం చేసి ఆ తడి బట్టలతో ఆలయం ఎదురుకుండా నుంచుంటే సుప్రభాతం సమయం, జస్ట్ సుప్రభాతం ప్రారంభమవుతుందిగా 3 గంటలకు మనకి, సుప్రభాతం అవ్వగానే ఈ పులిదలానికి వచ్చే వాళ్ళందరూ లోపల పంపించేవాళ్ళు. వీళ్ళు అప్పుడు వీళ్ళతో పాటు ఏమిటి ఆడవాళ్ళకి ఏంటంటే పక్కన ఇంకొకళ్ళు కూడా పంపించేవాళ్ళు. ఎవరు, ఎందుకంటే గబుక్కుని చీర అది సర్దడానికి వాటికి బట్టలు
పొల్లుతున్నప్పుడు అనమాట సర్దడానికి కూడా ఇంకొకరు పంపించేవాడు. ఇక్కడ ఏ రెస్ట్రిక్షన్ ఉండేది కాదు అప్పుడు. సో అండ్ ఒకటేసారి కాదు, చెప్తే ఆశ్చర్యపోతాం, 3 సార్లు కూడా మత ప్రదర్శన చేసేవాళ్ళు. పొర్లదండలు ఎక్కడ అవకాశం ఉంటుందండి, ఎక్కడ చేయొచ్చు? అయితే అదే లోపలికి మామూలుగా మన వాళ్ళందరూ చేసేది లోపల చేస్తారు. లోపల ఆ గర్భ అదే మెయిన్ ఆలయం చుట్టూతా చేస్తాం మనం లోపల వెళ్ళిన తర్వాత. అది కూడా ఏంటి, ఇంతకుముందు చెప్పాను 3 సార్లు చేసేవాళ్ళు. ఆ తర్వాత అయిన తర్వాత వాళ్ళకి సుప్రభాతం నడుస్తూ ఉంటుంది అప్పుడు అనమాట. సో దర్శనం కూడా మనకు జరుగుతుంది. దూరం నుంచి అలా దర్శనం చేసుకుని ఇట్లా వచ్చేస్తారు వాళ్ళు. అలా 3 సార్లు ప్రదర్శన చేసి నమస్కారం పెట్టుకుని వచ్చేస్తారు తడి బట్టలతో. తర్వాత దాన్ని ఒకసారే చేశారు. ఏంటి, జనం ఎక్కువ అయిపోవడంతో ఇప్పుడు పొట్ల దున్నాల కోసం విపరీతంగా పెరిగిపోవడంతో దానికి కూడా ఇప్పుడు 300 రూపాయల టికెట్ లాగా మనం అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలి. ఫ్రీనే, దానికి టికెటే ఉండదు. టికెట్ కాదు, ఫ్రీనే అది. కానీ ముందుగా మనం స్లాట్ బుక్ చేసుకోవడం, అప్పని తీసుకోవడం. అండ్ మనం దాకా వాళ్ళు కరెంట్ కు కూడా ఇచ్చేవాళ్ళు. అంటే ఏంటి, నెక్స్ట్ డే పొద్దునకి పొద్దునానికి ముందు రోజు. అది కూడా అది ఎందుకంటే ఎక్కువ మందికి టైం అక్కడ స్పేస్ సరిపో. ఆ తర్వాత మళ్ళీ మామూలు దర్శనాలన్నీ ఉంటాయి కదా మనకి. అందుని స్త్రీలు 350, పురుషులు 350 టికెట్లు ఇస్తున్నారు ఇప్పుడు ఇస్తున్నారు. ప్రతిరోజు ఉంటుందండి అవకాశం? ప్రతిరోజు ఉంటుంది, ప్రతిరోజు అవకాశం ఉంటుంది. అండ్ అది ఏంటంటే చాలా మంది అది చాలా ఎంతో ఉత్కృష్టమైనదిగా భావిస్తారు స్వామి పొర్లదినాలు అనేది. అయితే ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ మధ్యకాలంలో నీకు లోపల కుదరట్లేదు కాబట్టి ఈ మొత్తం మాడవీధుల్లో పొర్లదినాలు చేస్తున్నారు. అది చాలా పెద్ద ఏరియా అవుతుంది నీకు. కానీ తెల్లవారుజామున నేను చేస్తున్న వాళ్ళని చూస్తున్నాను. 3-3:30 టైంలో ఎవరు జనం ఉంటారు కదా, శాంతంగా ఉంటుంది. చక్కగా మొత్తం మాడవీధిలో ప్రదర్శన చేస్తున్నారు. 1-3 వాళ్ళు అనుకున్నట్టు ఈ మధ్య కాలంలో చేస్తున్నారు. అసలు నేను వింటున్నది కూడా ఏంటంటే, కొంతకాలానికి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు వీళ్ళు చేద్దాం ఏంటి, మాడవీధుల్లో కూడా ఇలా పొర్లదినాలు చేసే వాళ్ళ కోసం స్ట్రిప్ లో ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు కూడా. వాళ్ళకి కూడా ఖర్చు ఎందుకంటే బయట అందరికీ అవకాశం ఉండదు. అండ్ స్వామికి ఒక్కసారి ప్రదర్శన చేద్దాం, పొర్లదినాలు చేద్దామని అంటే కొంతమంది అదొక మొక్కుగా కూడా అనుకుంటారు, మొక్కుకుంటారు కూడా కదా. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బయట చేస్తున్నారు. అది నీకు ప్రకారం చాలా పెద్దది అవుతుంది. బట్ ఆలయం మాడవీధులు అనేవి ఎంతో ప్రశస్తి. అసలు ఏ ఆలయానికైనా కూడా 4 మాడవీధులు అనేవి చుట్టూతా ఉండేవి, చాలా ప్రశస్తి కలిగినవి. అన్నిట్లో తిరుమలలో ఏంటంటే ప్రతి మాడవీధి ఎంతో ప్రశస్తి. అందుకని ఎందుకు స్వామివారు అన్ని ఉత్సవాలలో తన ఉభయ దేవేరులతో తిరిగేది ఈ మాడవీధుల్లోనే, అంతే కదా. ప్రతిరోజు నీకు సాయంత్రం ఊంజల సేవ అవ్వగానే స్వామి మొత్తం ప్రదర్శన చక్కగా. బ్రహ్మోత్సవాల్లో 10 రోజులు మాడవీధుల్లో ఎన్నో ఉత్సవాలు, నీకు ఎన్నో ఉత్సవాల్లో స్వామి ఈ మాడవీధుల్లో తిరుగుతుంటారు కాబట్టి పవిత్రమైన స్థలం. అందుకని మాడవీధుల్లో చెప్పులు వేసుకోకండి అని ఇప్పుడు ఎప్పుడో చెప్పేవాళ్ళు, ఇప్పుడు కంపల్సరీగా చేశారు. పాదరక్షలు ధరించకండి. ఎందుకు పాదరక్షలు ధరిస్తే మనం ఆ శక్తిని గ్రహించలేమన్నమాట. అందుని మాడవీధుల్లో ఈ పొర్లదినాలు చేస్తే అసలు శరీరం ఎంతో ఉత్తేజం ఉంటుంది. ఎటువంటి ఎన్నో నేను చూసాను తల్లి, అనారోగ్యాల పైన వాళ్ళు ఏంటి, మనం నేను వింటుంటాను ఏంటి, బైపాస్ సర్జరీస్ అయ్యింది మా ఇంట్లో వాళ్ళందరూ అన్నారండి అంటే, వాళ్ళకి తెలియకుండా రాత్రి అలా కాటే తలుపు దగ్గరికి బయటకు వెళ్ళి పొర్లదినాలు చేసేసిన వాళ్ళు ఉన్నారు. ఏం పర్వాలేదు ఆయన చూసుకుంటాళ్ళే అని. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, నడిచెక్కేసిన వాళ్ళు. ఇదేంటంటే ఎప్పుడైతే పూర్తి విశ్వాసం ఆయన మీద పెడతామో అన్ని ఆయన చూసుకుంటాడు. ఏమి మనం దాంట్లో ఏం మాత్రం సంశయం లేదనమాట. ఎటువంటి అసలు వేద వైద్యుడు అంటారు, హరిని మించిన వైద్యుడు లేడు ఈ ప్రపంచంలో. ఆయన ఎటువంటి అనారోగ్యాలైనా తొలగిస్తాడు, ఎంతో శక్తినిస్తాడు మనకి. అందుకని నడిచెక్కటం ఒకటి, పొర్లదినాల్లో ఒకటి, అసలు కొండ మీద ఒక రోజు ఉండటం ఒకటి. నీకు దర్శనం చేసుకుని నేను చెప్తాను, వెంటనే పరిగెత్తుకు రాకండి బాబు, కాస్త ఉండండి, ఒక రోజు రాత్రి అన్నా ఉండండి. రాత్రి వేళల్లో ఉండే ఎనర్జీ చాలా పెద్ద ఎనర్జీ. ఎందుకు నాకు తెలిసిన ఎంతో మంది తల్లి ప్రతి నెల వెళ్ళి 3 రోజుల పాటు అక్కడే ఉంటారు, కొండ మీద ఉంటారు. ఒకరోజు కొంతమంది ఏంటి దూరంగా వెళ్ళి ఆ ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారు. కొంతమంది ఆ పుష్కర్ణి ప్రాంతంలో ధ్యానం చేస్తూ కూర్చుంటారు. ఎందుకంటే ఆ కాస్మిక్ ఎనర్జీ అంత ఉంటుంది అనమాట. ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఇన్ని దేవతలు, సిద్ధులు, యోగులు, అండ్ ప్రతి రోజు నీకు అక్కడ స్వామిని, అక్కడున్న మూర్తికి ఇన్ని అర్చనలు జరుగుతున్నాయి, ఇన్ని పూజలు జరుగుతున్నాయి కదా.
సంవత్సరం పొడుగునా నీకు పొడవునా ఏదో ఒకటి ఉంటుంది. ఎన్ని ఆ వసంతోత్సవాలు, పవిత్రోత్సవాలు ఇన్ని జరుగుతుంటాయి మొత్తం బ్రహ్మోత్సవాలు. సో అంత శోభ సంతరించుకుని ఉంటుంది, అంత శక్తి ఉంటుంది. కాబట్టి వెళ్ళిన వాళ్ళు ఒక రోజున నిద్ర చేసి రండి అక్కడి నుంచి. అలాగే ఏదైనా పొరపాటున దర్శనం జరగకపోయినా చాలా మంది ఏమనుకుంటారంటే అయ్యో నేను ఏదో పాపం చేస్తుంటాను, నాకు దర్శనం జరగట్లేదు, అలా ఎప్పుడు భావించద్దు. స్వామి వారికి మా మీద కోపం వచ్చింది, అందుకనే దర్శనం ఇవ్వలేదు ఆయన అనే భావన చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఎవరి మీద కోపం ఉండదు తల్లి, ఎవరి మీద మనం అందరం అంటుంటాం అత్యంత కరుణామయుడవయ్యా నువ్వు అంటుంటాం. అన్ని చోట్ల ఎన్నో శ్లోకాల్లో ఎందరో కొలుస్తున్నాయి, మొదటి నుంచి త్యాగరాజు దగ్గర నుంచి అందరు కొలిచేసింది. ఆయన నీ అంత కరుణామయుడు లేడు అనుకుంటామే. ఆయనకి ఎప్పుడు నేను చెప్పాను ఇందాక అన్నాను కదా, మనకున్న లిమిటేషన్స్, మన కష్టాలు అన్ని ఆయన తెలిసినట్టుగా ఎవరికి తెలియదు కదా. అందుకని ఆయన అసలు ఏమనుకోడు, అయ్యో మీరు రాలేపోయాడే పాపం అని అనుకుంటాడు తప్పితే అందుకు చక్కగా అనుగ్రహిస్తాడు నేను. అంతేగాని అయ్యో నేను ఏదో పాపం చేశాను అందుకు వెళ్ళి అలా ఆయనకి ఏదో కోపం వచ్చింది నా మీద. కోపం అనేది ఎప్పుడు వస్తుంది, నువ్వు ధర్మంగా లేకుండా ఏదైనా అన్యాయం పనులు చేస్తూ నువ్వు 10 మందిని కష్టపెడుతున్నావు, 100 మందిని కష్టపెడుతున్నావు, నువ్వు చేసే పనుల మీద 1000 మంది కష్టం జరుగుతుందో, అన్యాయం జరుగుతుందో, అటువంటి వాళ్ళ మీద కష్టం ఆయన కోపం వస్తుందేమో కానీ మామూలు వాళ్ళు ఎవరి మీద ఆయన కోపం తెచ్చుకోడు. మనకి అయ్యో పాపం ఇంకా మన అసక్తత చూసి ఏదో విధంగా మనకు సహాయం చేద్దామని చూస్తాడు, ఏదో రూపంగా వచ్చి. ఇంకా అద్భుతమైన దర్శనం కలుగుతుందేమో అంతే. ఇంకో అద్భుతంగా ఒక్కోసారి కొంతమంది అంటారు ఏంటి మేము ఈ బ్రేక్లు వీటన్నిటికంటే సామాన్యంగా వెళ్ళినప్పుడు బ్రహ్మాండం దర్శనం జరిగిందండి, అద్భుతమైన దర్శనం జరిగింది కదా మాకు అంటుంటారు వాళ్ళు. సో చక్కటి దర్శనం, ఇంకోసారి చాలా బ్రహ్మాండం దర్శనం అనుగ్రహిస్తాడు మీకు ఆయన. అందుకని ఇదేదో నేను ఏదో తప్పు చేయటం వల్ల నాకు జరగట్లేదు అని ఇప్పుడు అనుకోకూడదు, అస్సలు అనుకోకూడదు. స్వామివారిని దర్శించుకోవడం కూడా ఒక పద్ధతి ప్రకారంగా దర్శించుకోవాలి. ముందుగా వరాహ స్వామివారిని చూసిన తర్వాతనే వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలి అంటారు కదా గురువు. ఇది నియమం అండి ఖచ్చితంగా? అవునమ్మా, వీలున్నప్పుడల్లా, అంటే ప్రతిసారి ఇందా చెప్పాను ఈ హడావిడి వీటిల్లో కుదరకపోయినా మీరు సంవత్సరాల్లో 1-2 సార్లు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా మొట్టమొదట అంటే స్వామి చెప్పింది ఏంటంటే స్వామి కంటా ముందే వచ్చి వరాహస్వామి అక్కడ ఉన్నాడు కాబట్టి, అండ్ ఇద్దరు ఒకటే అంశరూపులు. సో వచ్చారు కాబట్టి ఆయన అంటాడనమాట ప్రథమ దర్శనం, ప్రథమ నైవేద్యం కూడా ఇప్పటికీ ఆలయ సాంప్రదాయంలో మొట్టమొదటి నైవేద్యం వరాహస్వామి దగ్గర పెట్టి తర్వాత ఆలయంలో తీసుకెళ్తారు. మొట్టమొదటి నైవేద్యం కూడా వరాహస్వామి మహాలక్ష్మితో ఉంటారు. సో అక్కడ సంప్రదాయం ఏంటంటే మామూలుగా ముందు వరాహస్వామిని దర్శించుకుని, అసలు ఇంకా చెప్పాలంటే ఒక శ్లోకాల్లో ఏమనుంటుంది, పుష్కరిణిలో స్నానం, స్వామి పుష్కరిణిలో స్నానం చేయటం, వరాహస్వామిని దర్శించుకోవటం, తర్వాత లోపల స్వామివారిని దర్శించుకోవడం, ప్రసాదం స్వీకరించడం, ఇవన్నీ త్రైలోక్యం దుర్లభం అంటారు. ఎంతో పుణ్యం ఉంటే గానీ ఇవన్నీ లభించటం. పుష్కరిణి స్నానం, వరాహస్వామిని దర్శించుకుని స్వామి దర్శనం కూడా కలిగి స్వామివారి ప్రసాదం కూడా స్వీకరించగలగటం అనేది త్రైలోక్యం దుర్లభం అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది. ఇది ఈ సీక్వెన్స్ పాత రోజుల్లో అందరూ పుష్కరిణిలో స్నానం చేసేవాడు భక్తులు. ఎందుకంటే పుష్కరిణిలో ఎంతో శక్తి ఉంటుంది తల్లి. ఆ పుష్కరిణిలో ఇందాక నేను విరజానని ఆ విరజానని అంతర్వాహంగా ప్రవహిస్తుంది. తిరుమలలో ఉండే పుష్కరిణిలో కనుక స్నానం చేస్తే, తిరుమల ఉండే పుష్కరిణిలో యాక్చువల్లీ సరస్వతి దేవి నిక్షిప్తమై ఉంటుంది అక్కడ. సో సరస్వతి దేవికి స్వామివారు అనుగ్రహిస్తాడనమాట. పుష్కరిణిలో ప్రతి సంవత్సరం ఒక నెలలో ఆ రోజులో ఏంటంటే అప్పుడు ఆయన సరస్వతి దేవి ఉంటుంది, స్వామి నాకు అన్ని నదులకి పుష్కరాలు వస్తున్నాయి అండ్ ఎంతో మంది చేస్తున్నారు, ఇక్కడ నాకు మాత్రమే లేదంటే చెప్తాడు ఆయన, తల్లి నీకు ఒక వరం ఇస్తున్నాను నేను వైకుంఠంలో నుంచి ఇలా భూలోకంలో వెలిసినప్పుడు అక్కడ నా ఆలయ ఈశాన్య భాగంలో పుష్కరిణి రూపంలో నువ్వు వస్తావు. అండ్ ఇన్ని సంవత్సరం పొడుగుతా ఎంతో మంది, ఇప్పుడు మనం గంగా నదిలో స్నానం చేసాం, కృష్ణా నదిలో పాపం పోగొట్టుకోవడం కోసం నది స్నానం అంటాం కదా మనం. సో ఇలా కోట్లాది మంది జనులు ఈ నదుల్లో స్నానాలు చేసి వాళ్ళ పాపాలు పోగొట్టుకున్నప్పుడు ఆ పాపాలన్నీ నదిలో చుట్టుకుంటాయి, ఈ గంగా కృష్ణ ఇవన్నీ. సో అందుకు నీకు ఎంత వరం ఇస్తున్నానంటే ఈ నదులన్నీ కూడా గంగా, గోదావరి, కృష్ణ ఇవన్నీ కూడా ఈ నదులన్నీ ఒక 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 రోజున అనమాట సంవత్సరంలో. ఆ రోజు వచ్చి
నీ పుష్కరంలోనే అవన్నీ కూడా స్నానం చేస్తాయి అంటారు. అంటే అవన్నీ కూడా కలుస్తాయి ఒక్కరోజు నీకు వచ్చి. ఎందుకు ఈ సంవత్సరం అంతా వీళ్ళందరూ ప్రజలందరూ చేసిన పాపాలను పోగొట్టుకోవడం కోసం ఆ నదులు అన్ని వచ్చి నీలో కలుస్తాయి. అంటే అంతటి పవిత్రత నీకు ఇస్తున్నాను అంటాడు. దాన్ని బట్టి ఎంత పవిత్రమో చూడు. స్వామి పుష్కరంలో స్నానం చేయటం అనేది అంత పవిత్రం అంటనమాట. సో ఎప్పుడన్నా వీలున్నప్పుడు అందుకనే పురాణాల్లో చెప్పబడింది పుష్కరంలో స్నానము, ఇవన్నీ వరాహస్వామి దర్శనము, చేయాలనేది. తర్వాత ప్రసాదం తీసుకోవడం. ఇంకా స్వామికి నివేదించింది ఏ ప్రసాదమైనా ఎంతో పవిత్రం అన్నమాట, ఎంతో శక్తివంతమైనది. సో వీలున్నప్పుడు అందరూ పుష్కరిణి స్నానం కూడా ఒకసారి కాదు ఒకసారి, నేను అదే చెప్తున్నాను, ప్రతిసారి మీరు కుదరకపోయినా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆ స్నానం పుష్కరిణి స్నానం చేస్తే శరీరం అంతా ఎంతో పవిత్రం అవుతుంది, ఎంతో శక్తివంతం అవుతుంది అన్నమాట. చాలా ఇవి గ్రహించగలుగుతాం కూడా, మనం తప్పకుండా గ్రహించగలుగుతాం. చాలా చక్కగా వివరించారు గురువు గారు. నమో వెంకటేశాయ. ధన్యవాదాలు. చాలా సంతోషం తల్లి.